హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల డీఆర్ అరియర్స్ చెల్లింపులపై పెన్షనర్స్ అసోసియేషన్ వారి కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్ల చిరకాల వాంఛైనటువంటి డీఆర్ అరియర్స్ చెల్లింపుల విషయంలో ఒక అత్యంత కీలకమైన మరియు ఆశాజనకమైన ప్రకటన వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్, అమరావతి మరియు గుంటూరు విభాగాల నాయకులు పెన్షనర్ల పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ప్రభుత్వంతో జరిపిన చర్చల సారాంశాన్ని ఏప్రిల్ 24వ తేదీన అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రకటన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలని అయితే ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయడం మరియు ప్రస్తుత స్థితిగతులను పెన్షనర్లకు వివరించడం. ప్రధానంగా జూలై 1, 2018 నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి 30 నెలల భారీ కరువు భత్యం డీఆర్ బకాయిలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే పెన్షనర్ల ఖాతాల్లో జమ చేయాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల కోసం, నిత్యావసరాల కోసం ఈ నిధులపైనే ఆశలు పెట్టుకున్నారని, కాబట్టి ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కీలకమైన సమస్యలపై చర్చించేందుకు పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి. వెంకటేశ్వర్లు గారు మరియు సెక్రటరీ జనరల్ జి. ప్రభుదాస్ గారు నేతృత్వంలోని బృందం రాష్ట్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ గౌతమ్ అల్లాడి గారిని నేరుగా కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో వారు ఒక సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించి క్షేత్రస్థాయిలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అంకెలతో సహా వివరించారు. ఈ చర్చల్లో తేలినటువంటి ప్రధాన అంశం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లలో సుమారు 80% మందికి ఈ 30 నెలల డీఆర్ బకాయిలు ఇప్పటికే జమ అయ్యాయి. కానీ సాంకేతిక లోపాల వల్ల లేదా విఫలమైన లావాదేవీల వల్ల మిగిలిన 20% మంది పెన్షనర్లకు ఇప్పటికీ ఆ నిధులు అందలేదు. అంటే ఒకే సమయంలో రిటైర్ అయిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి డబ్బులు రావడము, మరొకరు రాకపోవడం వల్ల పెన్షనర్లలో ఆందోళన నెలకొందనైతే వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార సబ్ ట్రెజరీ ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి 16,500 మంది పెన్షనర్లకు మరియు రాష్ట్రంలోని ఇతర సబ్ ట్రెజరీ పరిధిలోని మరో 18,000 మందికి, అంటే మొత్తం మీద సుమారు 34,500 మంది పెన్షనర్లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా వారి బ్యాంక్ ఖాతాలో జమ కాలేదని సంఘం నాయకులు గణాంకాలతో సహా వివరించారు. సో, బాధితులు తమ స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లి అడిగితే అక్కడ అధికారులు "మా చేతుల్లో ఏం లేదు. సెంట్రలైజ్డ్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సీఎఫ్ఎంఎస్ నుండి మాకు స్పష్టమైన ఉత్తర్వులు రావాలి" అని సమాధానం ఇస్తూ ఉన్నారని వారు పేర్కొన్నారు. మిగిలిన వారికి జనవరి 14, 2024 సంక్రాంతి సమయం నాడే చెల్లింపులు జరిగినప్పటికీ ఈ 34,500 మందికి మాత్రం నేటికి నిధులు అందకపోవడం తీవ్రమైన వివక్షగా అయితే వారు అభివర్ణించారు. ఈ జాప్యం వల్ల జరుగుతున్న మరో విషాదమైనటువంటి అంశం ఏమిటంటే, సుదీర్ఘ కాలంగా బకాయిల కోసం వేచి చూస్తూనే కొందరు వృద్ధ పెన్షనర్లు మరణిస్తూ ఉన్నారు. వారు మరణించిన తర్వాత వారి బ్యాంకు ఖాతాలు సహజంగానే స్తంభించిపోతున్నాయి. దీనివల్ల వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్లు ఆ బకాయి మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఇది వారికి తీవ్ర మానసిక మరియు ఆర్థిక ఇబ్బందిని కలిగిస్తోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం సానుభూతితో స్పందించి వెంటనే ఒక ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టి ఈ బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. అయితే గత ప్రభుత్వ హయాం నుంచి పేరుకుపోయినటువంటి బకాయిలలో ఇటీవలే 7,300 కోట్ల రూపాయల ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయటం పట్ల పెన్షనర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ నిధుల విడుదల వల్ల పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 నాటికి దాదాపుగా అందరికీ కూడా చెల్లింపులు పూర్తి అయ్యాయని వారు ధృవీకరించారు. ఇక ప్రస్తుత పెండింగ్ సమస్యల విషయానికి వస్తే, ఎన్‌క్యాష్‌మెంట్ లీవ్స్‌కి సంబంధించిన బకాయిలు ఇంకా కొంతమందికి అందాల్సిన ఉంది అని, వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గత ఏడాది దీపావళి కానుకగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 63 డేటెడ్ ఆన్ అక్టోబర్ 21, 2024న జారీ చేయబడింది. దీని ప్రకారం 10% డీఆర్ బకాయిలను కూడా
ఈ ఏప్రిల్ నెలలోనే చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించిన సాంకేతిక అనుమతులను మరియు బిల్లుల ఆప్షన్లను తక్షణమే ఎనేబుల్ చేయాలని వారు కోరారు. ఈ విన్నపాలపై ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడి గారు సానుకూలంగా స్పందించారు. మే 1 తేదీ నాటికి జూలై 1, 2018 నాటి 30 నెలల డీఆర్ బకాయిలు ఎవరికైతే పెండింగ్‌లో ఉన్నాయో వారందరికీ కూడా చెల్లింపులు జరిగేలాగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సానుకూల స్పందనతో పెన్షనర్ల ఖాతాలో మే మొదటి వారంలో నిధులు జమ అవుతాయని పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డి. వెంకటేశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ జి. ప్రభుదాస్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అందరికీ ఒక పెద్ద ఊరటనిచ్చే విషయమే అని అయితే చెప్పవచ్చు.